నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ హై స్కూల్లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. బాలబాలికలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగింది. పిల్లలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడిన గ్రామ అభివృద్ధి కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గోపాలాచార్యులు, ఏఏపీసీ చైర్మన్ మోతే కళ్యాణి, గంగారెడ్డి, ప్రవీణ్, భూమన్న, వెంకటేష్, రాకేష్, మోహన్, శ్రీనివాస్, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామస్తులకి విద్యార్థులను విద్యార్థులుగా చేయడానికి ప్రోత్సాహకరంగా ముందుకు వచ్చినటువంటి దాతలకి పాఠశాల పక్షాన ధన్యవాదాలు. అలాగే గత సంవత్సరం 10వ తరగతిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి వాళ్లకు క్యాష్ ప్రైజు అనౌన్స్ చేసినటువంటి శ్రీ భూమన్న గారికి మరియు అలాగే పేద విద్యార్థులకి ఆర్థిక సహకారాన్ని అందించడానికి నిజామాబాద్ నుండి ముందుకు వచ్చినటువంటి శ్రీ రమేష్ గారికి పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి 9వ తరగతి విద్యార్థి అయాజ్, ఇస్రత్ మరియు చక్కగా చదువుకుని వృద్ధిలోనికి రావాలి అని ఆకాంక్షిస్తూ మరి 8వ తరగతిలో ఉన్నటువంటి సాహితికి ఈ శ్రీ రమేష్ గారు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ముందుకు ఇంకా అభివృద్ధి పథంలో పోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. క్యాష్ ప్రైజ్ కూడా ఇవాళ మరి 2000 చొప్పున 6000 క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకు మరి శ్రీ రమేష్ గారికి పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడ్డాము. కానీ ఇక్కడ మన కమిటీ నుండి మళ్ళీ జనరల్గా ఇట్లా విలేజ్ల గ్రూప్ల నుండి అందరూ సహాయం చేసి నా తరపున గిన్ని ఇస్తా అని చెప్పేసి ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చి ఈ స్కూల్ని, బాత్రూమ్లు కానీ ఇవన్నీ చేయించడం జరిగింది. అట్లాగే నేను వివో నుండి అధ్యక్షురాలుగా ఉన్నాను. అమ్మ ఆదర్శ పాఠశాలకు చైర్మన్గా ఉన్నాను. నా తరపున నేను ఈ పనులు చేయించడం జరిగింది. నాతోని కాక వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. గుడి లత వారికి, వారు వీళ్ళందరూ కలిసి చేయించడం జరిగింది. మార్బల్స్ వేయించారు, ఆ రూమ్లలో బాత్రూమ్స్ ఇంకా మిగతా అన్నీ చేయించారు. అన్నీ నీట్గా చేయించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. మేము అనుకోలేదు ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందని. మాకు ఎంఎస్ మీటింగ్లో కూడా అన్నారు, మీకు ఇంత చెక్ వచ్చింది, మీరు ఏం చేస్తారో ఏమో అర్థమవుతలేదు మాకు అని ఎంఎస్ మీటింగ్లో మాకు మోపాల్లో అనడం కూడా జరిగింది. కానీ అనుకోకుండా అన్నీ మంచిగా జరిగినందుకు అందరికీ సంతోషమే, నాకు కూడా సంతోషమే. చేసినందరికీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మా సిఏ గారు శోభ, నేను మేమందరం కలిసి దీని గురించి మాట్లాడుకొని చేద్దామని ఆలోచించుకొని చెప్పినాం సార్. మా ప్రియమైన గ్రామ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని, గురుకులంలో చదువుకొని ఈరోజు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.